Hey, hello. This is Bike Chronicle from London. Welcome back to the YouTube channel. సో ఈరోజు వీడియో వచ్చేటప్పటికే ఫిక్సీ. నా లాస్ట్ షార్ట్ మీరు చూస్తుంటే నేను ఒక రెడ్ స్పెషలైజ్డ్ లైన్స్టర్ బైక్ తీసుకున్నాను. అండ్ అది నేను డైలీ కమ్యూట్కి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేటప్పటికే స్పెషలైజ్డ్ గ్లోబ్. ఇది కొత్త సైకిల్. నేను ఒక 2 weeks బ్యాక్ తీసుకున్నాను. నేను మోస్ట్లీ బ్రిక్ లేన్ బైక్స్ అని ఇక్కడ లండన్లో ఒక షాప్ ఉంటుంది. అండ్ వాళ్ళు కాంపోనెంట్స్ అండ్ యాక్సరీస్ కూడా సొంతగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. చాలా చిన్న బైక్ షాప్, బట్ వరల్డ్ వైడ్ చాలా పాపులర్. బిఎల్బి అని, బ్రిక్ లేన్ బైక్స్. అండ్ నేను బ్రిక్ లేన్ బైక్స్ నుంచి ఈ పెడల్స్, ఈ క్రాంక్స్ అండ్ హ్యాండిల్ బార్స్ అండ్ బ్రేక్ లీవర్స్ తీసుకున్నాను. అండ్ ఫ్రేమ్ వచ్చేటప్పటికే స్పెషలైజ్డ్ గ్లోబ్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ, ఇట్ ఈస్ వెరీ రేర్ టు ఫైండ్. మీరు ఇంటర్నెట్లో ఎతికినా దొరకదు. అండ్ ఇది వన్స్ అపాన్ ఏ టైమ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది, కానీ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఎనీమోర్. నాకు తెలిసి ఇవి ప్రపంచంలో ఒక 50 ఫ్రేమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటారు. అండ్ లక్కీలీ ఐ గాట్ వన్ ఆఫ్ ది ఫ్రేమ్స్ ఫర్ మై సైజ్, 56 centimeters. అండ్ ఈ బ్యాక్ వీల్ వచ్చేటప్పటికి హేలో ఏరోటెక్ అని. సో ఇవి సీల్డ్ బేరింగ్ హబ్స్తో వస్తాయి. సో క్యాటరేజ్ హబ్స్. సో ఆల్మోస్ట్ జీరో మెయింటెనెన్స్. లైక్ లెట్స్ ఏ 5-6 years after like 5-6 years of riding, I just need to replace the bearings and I don't need to service the bearings. And chain వచ్చేటప్పటికే KMC. ఫిక్సీ రైడర్స్కి చెప్తున్నా, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ బైక్. అండ్ మోస్ట్లీ నేను ఈ కేటగిరీ ఆఫ్ బైక్స్కి స్విచ్ అవ్వడానికి గల రీజన్ తక్కువ మెయింటెనెన్స్. దట్స్ ద ఓన్లీ రీజన్. సో నేను ఇక్కడ లండన్లో, నేను ప్రస్తుతానికి ఇప్పుడు స్టూడెంట్ని. ఇంకొన్ని మంత్స్లో నేను ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. సో మేబీ అప్పటికి నా ప్లాన్స్ ఎలా మారుతాయో తెలీదు. బట్ ఇప్పటికి మాత్రం ఈ బైక్ని నేను చూస్ చేసుకోవడానికి ఒక్కటే రీజన్, లో మెయింటెనెన్స్. ఇది ఒకసారి కొని ఒకసారి ఇన్స్టాల్ చేస్తే చాలు. ఒక 3-4 years వరకు మళ్ళీ దీనికి గాలి పెట్టేది తప్ప ఇంకా వేరే సర్వీసింగ్ కానీ వేరే మెయింటెనెన్స్ కానీ ఏం చేసే పని ఉండదు. అండ్ ఈ కేటగిరీ ఆఫ్ బైక్స్ మీకు ఆల్రెడీ తెలుసు, దిస్ ఇస్ అ ఫిక్సీ. దిస్ డజంట్ హ్యావ్ ఎనీ బ్రేక్స్. సో వీటికి బ్రేక్స్ ఉండవు. బట్ నేను అంతగా అలవాటు పడలేదు కాబట్టి ఫ్రంట్ బ్రేక్ ఒక్కటి పెట్టుకున్నాను, బ్యాక్ బ్రేక్ ఉండదు. అండ్ అండ్ ఆల్సో ఇది లండన్ సిటీలో అండ్ అమెరికా న్యూయార్క్ సిటీలో చాలా పాపులర్. ఎందుకంటే ఇది ట్రాఫిక్లోంచి వెళ్ళడానికి, ఎక్కడైనా పార్క్ చేసేయడానికి. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నాకు తెలిసి అండర్ 10 kilos ఉంటుంది అనుకుంటా బైక్ది. అంత వెయిట్ ఏమి ఉండదు. సో నేను మోస్ట్లీ నా బైక్స్ అన్ని స్టీల్ వర్షన్లో తీసుకోవడానికి చూస్తాను. ఎలా అంటే ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ స్టీల్ ఉండేటట్టు చూసుకుంటాను. చాలామంది అల్యూమినియం కూడా వాడతారు, బట్ నాకు ఎందుకు అర్థం కాదు. బట్ నాకు అల్యూమినియం నచ్చదు. అల్యూమినియం ఎందుకు నచ్చదు అంటే, అల్యూమినియం చాలా స్ట్రాంగ్ అండ్ స్టిఫ్గా ఉంటుంది. ఐ అగ్రీ, లైక్ స్టీల్ కంటే అల్యూమినియం ఈజ్ లైక్ వే మోర్ స్ట్రాంగర్, బట్ చాలా స్టిఫ్గా ఉంటుంది. అండ్ ఒకవేళ ఫాస్ట్గా రైడ్ చేసిన, ఒకవేళ గుంటల్లో నుంచి సైకిల్ పోనిచ్చినా కానీ ఆ వైబ్రేషన్స్ అన్నీ హ్యాండిల్ బార్స్ వరకు వచ్చేసి నడపడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ స్టీల్తో బెస్ట్ ఏంటి అంటే, కొంచెం వెయిట్ ఎక్కువైనా కానీ చాలా స్మూత్గా ఉంటుంది రైడింగ్. ఈ వైబ్రేషన్స్ అవన్నీ డ్యాంప్ అయిపోతాయి. అండ్ ఆల్సో అల్యూమినియం లైఫ్ అయిపోతే ఇరిగిపోయింది. సో అలా ఇరిగిపోతే నడుపుతున్న నాకు డేంజర్, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇరిగిందంటే పక్కన ఉండే వాళ్ళకి డేంజర్. సో స్టీల్ ఎలా ఉంటుందంటే, స్టీల్ కొంచెం బెండ్ అయిపోయి నా లైఫ్ అయిపోయింది, నన్ను ఇక్కడితో ఆపేసే రైడ్ చేయటం, నన్ను ఇంకా రీప్లేస్ చేసేసాయి. సో అది డైరెక్ట్గా ఇండికేట్ చేస్తుంది అనమాట, ఫ్లెక్స్ అయిపోయి. సో అదొక రీజన్ నేను స్టీల్ ఫిక్సీస్ ఎక్కువ తీసుకోవడానికి. అండ్ దట్స్ అబౌట్ ఆల్ మై న్యూ బైక్ స్పెషలైజ్డ్ గ్లోబ్. అండ్ ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ద స్పెషలైజ్డ్ లాంగ్స్టర్. అది ఇంకా బిల్డ్ చేస్తున్నాను. హ్యాండిల్ బార్ టేప్ ఆర్డర్ పెట్టాను, వస్తుంది. సో వన్స్ ఐ am done with the modifications of that bike, I'll keep you posted. Until then, see you.